మాస్టర్ మనసుల మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్కు చీఫ్ సెక్రటరీగా ఒక కొత్త పర్సన్ వస్తున్నారండి. ఇంతవరకు నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. మనందరం కూడా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, చీఫ్ సెక్రటరీని సీనియారిటీ ప్రకారం అపాయింట్ చేయవలసిన అవసరం లేదు. ముఖ్యమంత్రికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ముఖ్యమంత్రి మాట వింటారు, లేదంటే అతని రాజకీయ పరంగాను పాలనా పరంగా ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళని సీనియారిటీని పక్కన పెట్టి కూడా వాళ్ళు అపాయింట్ చేయడానికి అవకాశం ఉంది. చాలా మంది సీనియర్లు ఉన్నారండి. శ్రీలక్ష్మి గారు కానీ, సిసోడియా, సాయి ప్రసాద్, అనంతరామ్, ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నా సరే మరి ఎందుకు విజయానంద్ని సెలెక్ట్ చేశారు? కాబోయే చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారండి. ఎందుకు ఆయన సెలెక్ట్ చేశారు? ఒకవేళ సాయి ప్రసాద్ గారిని ఆయన చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేస్తే ఆయనకి అంటే ముందే విజయానంద్ గారు రిటైర్ అయిపోతారు. ఆ ఉద్దేశంతో తన ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇద్దరు చీఫ్ సెక్రటరీలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్న ఉద్దేశంతో ముందు సాయి ప్రసాద్ గారు కాకుండా, ఆయన కమ్మ వర్గానికి చెందినటువంటి సాయి ప్రసాద్ గారు కాకుండా ఆయన ప్రస్తుతం విజయానంద్ గారికి ఛాన్స్ ఇచ్చారండి. ఎవరి విజయానంద్ అని చూసినట్లయితే ఈయన కడప వాస్తవ్యులు. 1965 సంవత్సరం నవంబర్ 18 తారీఖున పుట్టారండి. ఈయన ఐఏఎస్ 92 బ్యాచ్ చెందిన ఐఏఎస్ ఆఫీసరు. ఈయన కలెక్టర్ వివిధ హోదాల్లో పనిచేశారు. జాయింట్ కలెక్టర్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, అలాగే ఎండి ఫర్ ఏపీ జెన్కో, వివిధ హోదాల్లో పనిచేసినటువంటి విజయానంద్ గారికి అవకాశం వచ్చింది. అయితే ఈయన ఆధ్వర్యంలో పనిచేసినప్పుడు చాలా అవార్డులు రివార్డులు కూడా వచ్చినాయి అనుకోండి. ఏపీ జెన్కో ఎండిగా ఉన్నప్పుడు 2008, 2009, 2011, 2012లో అవార్డులు వచ్చినాయండి ఏపీ జెన్కోకి. అలాగే పవర్ స్టేషన్లో మెయింటైన్ చేయడంలో జాతీయ అవార్డుని సాధించారండి. అలాగే ఈయన యాదవ కులానికి చెందినవారు, అంటే బీసీ వర్గానికి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బహుశా ఆయన ఆలోచించవచ్చు, ఏమనంటే బీసీ వర్గానికి కూడా మంచి ప్రాముఖ్యత ఇచ్చాము, ఆయన కూడా చీఫ్ సెక్రటరీ అయ్యారు, వీళ్ళందరూ కూడా అంటే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నారు. అటువంటిది వీళ్ళకి చీఫ్ సెక్రటరీగా ఒక యాదవ కులానికి అంటే బీసీ వర్గానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చాము అనిపించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ ఆయన మీద కూడా ఎటువంటి ఆరోపణలు లేవు. మొన్నటి వరకు ఉన్న వైసీపీ గవర్నమెంట్ కూడా ఆయన ఎప్పుడు కుమ్ము కాసినట్టు కానీ, లేదంటే వాళ్ళని సపోర్ట్ చేసినట్టు కానీ ఎక్కడ ఆయన మీద ఆరోపణలు లేవు. ఆయన నీతిగా నిజాయితీగా వర్క్ చేసినట్టు గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ ఉంది కాబట్టి ఆయన్నే చీఫ్ సెక్రటరీగా నియమించారండి. ఇది ఇంకా నీరబ్ కుమార్ ప్రసాద్ రిటైర్డ్ అవుతున్నందుకు మరి ఈయన ఎప్పుడు రిటైర్డ్ అవుతారు? విజయానంద్ గారు ఈయన రిటైర్డ్ అయ్యే టైము నవంబర్ 30, 2025 సంవత్సరం. ఆ సంవత్సరంలో 2025 సంవత్సరం నవంబర్ 30 తారీఖున ఆయన రిటైర్డ్ అవుతారండి. మరి మంచి పేరు సాధించాలని, ఇదివరకులాగా జవహర్ రెడ్డి గారి లాగా చెడ్డ పేరు రాకుండా, అంటే ఒక న్యాయంగా ధర్మంగా వర్క్ టు రూల్ ప్రకారం కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా ప్రయత్నిస్తానని, అంటే బడుగు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి నేను కృషి చేస్తానని చెప్పేసి విజయానంద్ గారు ఆయన అపాయింట్ అయిన తెలిసిన విషయంతో ఆయన కూడా ఆనందాన్ని వ్యక్తపరిచారండి. అలాగే నీరబ్ కుమార్ ప్రసాద్ గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకంటే సీనియర్ అయినటువంటి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలిపి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు నేను తీసుకుంటాను, వాళ్ళ నుంచి సలహాలు తీసుకుని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలాగా ట్రై చేస్తానని చెప్పేసి విజయానంద్ గారు చెప్పారండి. ఆయన పాలనాపరంగా మంచి పేరు రావాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందు